హాయ్ హలో నమస్తే యాదవ్ విజన్ తెలుగుకి స్వాగతం. మన కలియుగ దేవుడు కృష్ణ మన యాదవ వంశం. బలానికి ప్రతీక, బుద్ధికి మారుపేరు, ధైర్యానికి మరో రూపం. బలరాముడు కూడా మన యాదవుడే. కురుక్షేత్ర యుద్ధభూమిలో ధైర్యంగా నిలిచిన వీరులు మన యాదవులు. ఆవులను ప్రేమించే హృదయం, స్నేహానికి ప్రాణమిచ్చే మనసు, ఇది మన యాదవ జాతి గుర్తింపు. వేల సంవత్సరాలు ఎదురొస్తే యుద్ధం చేసే క్షత్రియ వీరం. చరిత్ర, ఎన్నో రాజ్యాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో గర్వకారణాలు. ప్రపంచంలోనే అతిపెద్ద సమాజాల్లో ఒకటి మన యాదవ సమాజం. కానీ మన యాదవుల అసలు చరిత్ర ఏంటి? మన వంశం ఎక్కడ ప్రారంభమైంది? మనకున్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు మన యాదవుల గొప్ప గాథ తెలుసుకుందాం. మన యాదవుల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. యాదవ కులం కేవలం ఇండియాలో మాత్రమే కాదు, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో కనిపించే గొప్ప వంశం. కానీ మన యాదవుల చరిత్ర అసలు ఎక్కడ మొదలైంది? దానికోసం మనము కొంచెం గతంలోకి వెళ్ళాలి. ఒక చిన్న టైం ట్రావెల్ చేద్దాం. మనందరికీ చంద్రుడు గురించి తెలుసు, కానీ యాదవుల కథ అక్కడి నుంచే ప్రారంభమైందని చాలా మందికి తెలియదు. ఒకప్పుడు చంద్రవంశంలో యయాతి అనే మహారాజు ఉండేవాడు. ఆయనకి 5 కుమారులు. వారిలో పెద్ద కుమారుడు యదు. ఆ యదు పేరే తర్వాత ఒక మహావంశానికి గుర్తుగా మారింది. అదే మన యాదవ వంశం. ఒకరోజు చంద్రవంశ రాజభవనంలో ఊహించని సంఘటన జరిగింది. మహారాజు యయాతి ఒక్కసారిగా బలహీనంగా మారిపోయాడు. కొన్ని క్షణాల ముందు వరకు యువకుడిలా కనిపించిన రాజు చూడగానే ముసలివాడిగా మారిపోయాడు. రాజభవనం మొత్తం భయంతో వణికిపోయింది. ఎందుకంటే అది సాధారణ వృద్ధాప్యం కాదు, అది శుక్రాచార్యుడు ఇచ్చిన శాపం. ఆ శాపం వల్ల యయాతి తన యవ్వనాన్ని కోల్పోయాడు. తన చేతులు వణికిపోయాయి, శరీరం బలహీనమైంది. కాని ఆయన మనసు మాత్రం ఇంకా రాజుగానే ఉంది. ఆ బాధను తట్టుకోలేని యయాతి శుక్రాచార్యుడి ముందు నిలబడ్డాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా అని వేడుకున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నెమ్మదిగా అన్నాడు, నీ వృద్ధాప్యాన్ని ఇంకెవరో స్వీకరిస్తే నువ్వు మళ్లీ యవ్వనాన్ని పొందగలవు. ఆ మాట వినగానే యయాతి కళ్లలో ఆశ మెరిసింది. వెంటనే తన 5 కుమారులను పిలిపించాడు. తన 5 కుమారులను ఒక్కొక్కరిని చూశాడు. నా కోసం మీరిలో ఎవరు ఈ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తారు అని అడిగాడు. ఆ ప్రశ్నతో అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. అది కేవలం శాపం కాదు, యవ్వనాన్ని, సంతోషాన్ని, భవిష్యత్తును త్యాగం చేయాల్సిన నిర్ణయం. మొదట యదు ముందుకు వచ్చాడు, కాని అతను ఆ శాపాన్ని స్వీకరించలేదు. యదు మాత్రమే కాదు, ఇంకా 3 కుమారులు కూడా వెనక్కి తగ్గిపోయారు. ఆ సమాధానం యయాతి గుండెల్లో కోపాన్ని రగిలించింది. ముఖ్యంగా తన పెద్ద కుమారుడు యదు తిరస్కరించడంతో రాజు మరింత ఆగ్రహంతో మండిపోయాడు. ఆ క్షణం ఎవరూ ఊహించలేదు. ఈ చిన్న సంఘటనే తరువాత భారత చరిత్రలో అత్యంత గొప్ప వంశాల్లో ఒకటైన యాదవ వంశానికి ప్రారంభమవుతుందని. దీంతో యయాతికి యదు మీద తీవ్ర కోపం వచ్చింది. ఇకపై ఈ సింహాసనంపై హక్కు యదుకి లేదు. నా మాటను తిరస్కరించిన నువ్వు ఈ రాజ్యానికి వారసుడు కావడానికి అర్హుడు కాదు. ఈ క్షణం నుండి నువ్వు యువరాజు కాదు అని రాజభవనం ముందు ప్రకటించాడు. ఈ సంఘటన మీలో చాలా మంది తప్పు అనిపించొచ్చు, కానీ చరిత్రలో కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో బాధగా కనిపించిన తరువాత గొప్ప మార్పులకు కారణమవుతాయి. అదే జరిగింది. రాజ్యానికి దూరమైన యదు తన సొంత రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అక్కడి నుంచే ప్రారంభమైంది మన యాదవ వంశగాథ. ఇంత గొప్ప వంశాన్ని మనకు అందించిన యదు మహారాజుకు మనము ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి. కానీ యాదవులు అంటే చాలా మంది అనుకునేలా కేవలం ఆవులు, గొర్రెలు పెంచే ప్రజలు మాత్రమే కాదు. ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇలాంటి ఎన్నో మహానుభావులను ఈ దేశానికి అందించిన గొప్ప వంశం మన యాదవ వంశం. అంతేకాదు,
ఈ రోజు కూడా దేశ రాజకీయాలు, క్రీడలు, సామాజిక రంగాలు, ఆలోచనా ప్రపంచంలో యాదవుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గొల్లకురుమలు యాదవ సమాజంలో ముఖ్యమైన భాగంగా గుర్తింపు పొందారు. వీరి జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా గొర్రెలు, బర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తారు. వీరి జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. గొల్లవాళ్లు ప్రధానంగా మన తెలుగు భాషనే మాట్లాడుతారు. వీరు కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాత్రమే కాదు, కర్ణాటక మరియు తమిళనాడులో కూడా కనపడతారు. తెలంగాణ యాదవుల సంస్కృతి గురించి చెప్పాలంటే సదర్ పండుగ, పెద్దగట్టు, గొల్లగట్టు జాతర చాలా ప్రత్యేకమైనవి. సదర్ పండుగను దున్నపోతుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను దీపావళి సమయంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల అలంకరణలతో, శక్తివంతమైన దున్నపోతులతో, డప్పుల శబ్దాలతో తెలంగాణ మొత్తం ఉత్సాహంగా మారిపోతుంది. ఈ వేడుకలను చూడడానికి సామాన్య ప్రజలతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. పెద్దగట్టు, గొల్లగట్టు జాతర తెలంగాణలోని గిరిజన మరియు పశుపోషక సమాజాలు జరుపుకునే అత్యంత పెద్ద పండుగల్లో ఒకటి. వేలాది మంది భక్తులు ఒకే చోట చేరి తమ సంప్రదాయాన్ని, తమ సంస్కృతిని గర్వంగా ప్రపంచానికి చూపిస్తారు. ఇది కేవలం పండుగ కాదు, తరతరాలుగా కొనసాగుతున్న యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ గొప్ప జాతరలో తెలంగాణ యాదవులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి పాల్గొంటారు. కేవలం ఒకే కులం కాదు, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ పండుగను ఎంతో భక్తి, ఆనందంతో జరుపుకుంటారు. అదే మన యాదవ సంస్కృతికి ఉన్న గొప్పతనం. మన గొల్లలు ప్రత్యేకంగా పూజించే దేవుళ్ళు కూడా ఉన్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలోని కొమురవెల్లి మల్లన్న, శ్రీశైల మల్లన్న ఇంకా ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఈ దేవుళ్లపై ఉన్న విశ్వాసం తరతరాలుగా వారి జీవితంలో భాగంగా మారిపోయింది. ఇంకా తెలంగాణ గొల్ల, కురుమ సమాజాల గురించి చెప్పాలంటే వీరు సంప్రదాయంగా గొంగడి నేసే కళలో ఎంతో ప్రసిద్ధి పొందారు. గొంగడి వాళ్లకు కేవలం జీవనాధారం మాత్రమే కాదు, అది వారి సంస్కృతికి ప్రతీక. వారి కష్టం, వారి జీవన విధానం, వారి సంప్రదాయం అన్నీ ఆ గొంగడిలో కనిపిస్తాయి. గంగదేవత ఆరాధనలు, గ్రామీణ జాతరలు, రచ్చబండ సంస్కృతి, ఇవి అన్నీ కూడా యాదవుల సంప్రదాయ జీవన విధానంలో ముఖ్యమైన భాగాలు. యాదవులు అంటే కేవలం శాంతి మాత్రమే కాదు, అవసరం వస్తే యుద్ధభూమిలో గర్జించే వీరులు కూడా. ఎందుకంటే మహాభారతం యుద్ధంలో పాండవుల పక్షాన నిలబడి ధర్మం కోసం పోరాడిన యోధుల్లో యాదవుల పాత్ర ఎంతో. శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో వీరత్వాన్ని ప్రపంచానికి చూపించిన వంశం మన యాదవ వంశం. సాధారణంగా యాదవులు శ్రీకృష్ణుడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. భారత రాజకీయాల్లో కూడా యాదవుల ప్రభావం చాలా పెద్దది. ఎన్నో ముఖ్యమంత్రులను దేశానికి అందించిన వంశాల్లో యాదవ వంశం కూడా ఒకటి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అలాగే వెంకటేశ్వర దేవాలయం, తిరుమల అభివృద్ధిలో కూడా యాదవరాజుల సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. శ్రీ కృష్ణదేవరాయలు వంటి మహారాజులు దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ గోల్కొండ కోట చరిత్రలో ఎన్నో రాజవంశాల పాలనను చూసింది. ఇలా యాదవుల చరిత్ర కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. కానీ చరిత్రలో యాదవుల ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోలేదు. దేశ చరిత్రలో, సంస్కృతిలో, ఆధ్యాత్మికతలో, రాజకీయాల్లో, యుద్ధాల్లో ప్రతి చోట వారి ముద్ర కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే మన యాదవుల గొప్పతనం మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ వీడియోని ఇక్కడితో ఆపకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన యాదవుల చరిత్ర. ఇంకా మీకు తెలిసిన గొప్ప విషయాలుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకా పవర్ఫుల్ పార్ట్ 2తో మీ ముందుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చరిత్ర, సంస్కృతి మరియు యాదవుల గొప్ప గాథల కోసం యాదవ్ విజన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.